గుజరాత్ తీరంలో వెలిసిన సోమనాథ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది, అత్యంత పవిత్రమైనదిగా భారతీయులచే పూజలందుకుంటోంది. ఈ క్షేత్రానికి ఉన్న చారిత్రాత్మక ప్రాముఖ్యత, అపారమైన సంపద కారణంగా ఇది శతాబ్దాల తరబడి పరాయి పాలకులు, ఆక్రమణదారుల కన్నుపడేలా చేసింది. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో, రావణుడు వెండితో, శ్రీకృష్ణుడు గంధపు చెక్కతో నిర్మించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే చరిత్ర పుటల్లో ఈ ఆలయం ఎదుర్కొన్న దాడులు అత్యంత క్రూరమైనవి, హృదయ విదారకమైనవిగా నిలిచిపోయాయి. ఒక 1026 సంవత్సరంలో మహమ్మద్ గజ్నీ సోమనాథ్పై జరిపిన మొదటి భారీ దాడి ఈ క్షేత్ర చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. గజ్నీ సుమారు 30,000 మంది సైన్యంతో వచ్చి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆ సమయంలో గజ్నీ కేవలం ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అక్కడి అపారమైన బంగారాన్ని, వజ్ర వైఢూర్యాలను దోచుకుని వెళ్లాడు. వెండి వజ్రాలను దోచుకోవడమే కాకుండా పవిత్రమైన జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేశాడు. ఆ తర్వాత 1299లో అలావుద్దీన్ ఖిల్జీ సేనాని ఉలుగ్ ఖాన్ గుజరాత్పై దాడి చేసి సోమనాథ ఆలయాన్ని రెండోసారి నేలమట్టం చేశాడు. 1395లో జఫర్ ఖాన్, 1451లో మహమూద్ బెగడా వంటి పాలకులు కూడా ఈ ఆలయంపై దాడులు చేసి తీవ్ర నష్టాన్ని కలిగించారు. 1665లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ మసీదును నిర్మించాలని ఆదేశించాడు. ప్రతి దాడిలోనూ ఆలయ శిఖరాలు కూల్చివేశారు, శిల్పాలను విచ్ఛిన్నం చేశారు. అయితే ఎన్ని దాడులు జరిగినా భారతీయులు ప్రతిసారి ఆలయాన్ని పునర్నిర్మించడం ఆక్రమణదారులకు సవాలుగా మారింది. ఈ దాడుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే. ఆ దాడిలో వేలాది మంది భక్తులు ఆలయ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరగాథలు నేటికీ వినిపిస్తాయి. ఆ తర్వాత కూడా అలావుద్దీన్ ఖిల్జీ, జఫర్ ఖాన్, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వంటి పాలకులు ఈ ఆలయాన్ని పదే పదే ధ్వంసం చేశారు. ప్రతిసారి ఆలయ శిఖరాన్ని కూల్చివేసిన భారతీయుల భక్తి విశ్వాసాలు మాత్రం చెక్కు చెదరకుండా నిలిచాయి. ఎన్నిసార్లు విధ్వంసానికి గురైనా ఈ క్షేత్రం మళ్లీ పునర్నిర్మించటం విశేషం. ఇది కేవలం ఒక కట్టడం కాదు, భారతీయ ఆత్మగౌరవానికి, అజేయమైన ధర్మానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. మహమ్మద్ గజ్నీ దాడి చేసినప్పుడు సుమారు 50,000 మంది నిరాయుధ భక్తులు ఆలయ ద్వారాల వద్ద నిలబడి శత్రువులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తమ ప్రాణాల కంటే దైవం, ఆలయ పవిత్రతే ముఖ్యమని భావించిన వేలాది మంది భక్తులు గజనీ సైనికుల కత్తులకు బలైపోయారు. ఈ పోరాటంలో వీర హమర్జీ గోహిల్ అనే యువకుడు చూపిన శౌర్యం నేటికి సోమనాథ్ వీధుల్లో కథలుగా చెప్పుకుంటారు. తన వివాహం జరిగిన వెంటనే పెళ్లి బట్టలతోని యుద్ధరంగంలోకి దూకి వేలాది మంది శత్రువులను ఎదుర్కొని వీరమరణం పొందాడు. అలాగే నవగన్, కెంగార్ వంటి స్థానిక పాలకులు కూడా ఆలయ రక్షణ కోసం అనేకసార్లు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ప్రతి దాడి సమయంలోనూ స్థానిక గిరిజనులు, పూజారులు, గ్రామీణ ప్రజలు తమ వద్ద ఉన్న పరిమిత ఆయుధాలతో భారీ సైన్యాలను ఎదిరించారు. ఆక్రమణదారులు వెళ్లిపోయిన వెంటనే భక్తులు మళ్లీ ఇటుక పేర్చి ఆలయాన్ని నిర్మించేవారు. ఈ పోరాటాలు కేవలం యుద్ధాలు మాత్రమే కాదు, అవి భారతీయ సంస్కృతిని కాపాడుకోవడానికి జరిగిన ధర్మయుద్ధాలు. భక్తుల త్యాగాల వల్లని సోమనాథ్ జ్యోతి నేటికి వెలుగుతూనే ఉంది. సోమనాథ్ ఆలయ ప్రాంగణంలో మరో ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ ఉన్న బాణస్తంభం. ఇదొక అద్భుతమైన ఖగోళ, భౌగోళిక విజ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ స్తంభంపై ఉన్న బాణం గుర్తు సోమనాథ్ తీరం నుండి దక్షిణ ధ్రువం వరకు మధ్యలో ఎలాంటి అడ్డంకి, భూభాగం లేదని సూచిస్తుంది. ఆధునిక గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా ఈ విషయం నిజమని రుజువైంది. ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలకు భూగోళంపై ఉన్న అవగాహనకు ఇది ఒక గొప్ప నిదర్శనమని పరిశోధకులు చెబుతారు. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయ గాలి గోపురం ఎంతో దూరం నుండి చూసిన భక్తులకు దిశానిర్దేశం చేస్తుంది. ఏటా మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి వేళల్లో ఇక్కడ జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది తరలివస్తారు. గత 1000 ఏళ్లలో ఎన్ని దాడులు జరిగినా సోమనాథ్ స్వామి తన ఆధ్యాత్మిక ప్రభను కోల్పోకపోవడం ఒక అద్భుతం. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ట్రస్ట్ ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తూ భక్తులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. సోమనాథ ఆలయ చరిత్రను తెలుసుకోవడం అంటే భారతదేశం పట్టుదలను, సంస్కృతిని అర్థం చేసుకోవడమే. ఈ క్షేత్రం ఎప్పటికీ భారతీయ ఆధ్యాత్మికతకు మూలస్తంభంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.